హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ వీడియో గురించి అయితే మీకు చేయడానికి మీ ముందుకైతే వచ్చాను. సో అదేంటంటే మనలో చాలామంది పిల్లలకు వాడే మెడిసిన్, యాంటీ కోల్డ్ మెడిసిన్ ఏదైతే ఉందో మనం దాని మీద ఎటువంటి అవగాహన లేకుండా జస్ట్ సింపుల్ ఫార్మసీకి వెళ్ళి తీసుకొని వాటిని అయితే ఇస్తుంటాం. సో దానివల్ల చాలా అనర్థాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో వీటి మీద మీకు డీటెయిల్స్గా స్టెప్ మీకు చెప్పడానికి అయితే వీడియోతో వచ్చాను. సో వీడియోని అయితే చివరి వరకు ఎవరు స్కిప్ చేయకుండా అందరూ చూడాల్సి. సో మనకు మందుల మీద ఎటువంటి అవగాహన లేకుండా మనకి ఇష్టం వచ్చినట్టు ఎలాంటి మందులు పిల్లలకి ఇస్తూ ఉంటే చాలా ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. సో రీసెంట్గా హిందుస్థాన్ టైమ్స్లో ఆర్టికల్ రాసిన ప్రకారం దగ్గరగా 141 మంది పిల్లలు అయితే ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల చనిపోయారు ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇంకా మన ఇండియాలోనే చూసుకుంటే 12 మంది పిల్లల దాకా చనిపోయారు. ఇంకా ఇద్దరైతే చాలా సీరియస్గా మెడికల్లీ డిసేబుల్ అయితే అయ్యారు. సో ఎలాంటి మెడికేషన్ స్ట్రిక్ట్గా వాడొద్దని చెప్పేసి WHO అండ్ మరియు ఇండియన్ రెగ్యులేటరీ అయితే బ్యాన్ చేసింది. సో మన ఈ మెడిసిన్ అయితే మనం చాలా జాగ్రత్తగా, మీరు మెడిసిన్ పట్టించే ముందు పిల్లలకి జాగ్రత్తగా 1-2 సార్లు అయితే మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మరి పిల్లలకి కోల్డ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, సో ఎలాంటి మెడిసిన్ని వాడకుండా ఎలా అవాయిడ్ చేయాలనేది మనం నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. సో మనకి మరి కోల్డ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం అలాంటి టైంలో ఎలా ప్రొసీడ్ అవ్వాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీకి ఎక్కువ కోల్డ్ ఉన్నప్పుడు మనం డాక్టర్ని అయితే కంపల్సరీగా కన్సల్ట్ చేయాలి. మన తెలివితో కానీ గూగుల్లో సెర్చ్ చేసి కానీ మనం ఓన్గా అయితే మెడిసిన్ ఏమాత్రం ఇవ్వకూడదు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు కన్నా కూడా కొన్ని మనం ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లోనే కొన్ని హోమ్ రెమెడీస్ వల్ల ఈ బేబీ కోల్డ్ని అయితే మనం కంట్రోల్ చేయగలం. సో ఆ రెమెడీస్ ఏంటనేది మీకు స్టెప్ బై స్టెప్ అయితే. సో ఈ 6 రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ పిల్లలకి మందులు వాడకుండానే మీకు కోల్డ్ అయితే కంట్రోల్లో ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి అవాయిడ్ స్వీట్స్ అండ్ ఐస్ క్రీమ్స్. సో ఐస్ క్రీమ్స్, స్వీట్స్ ఎప్పుడు కూడా పిల్లలకి కోల్డ్ ఉన్నప్పుడు అయితే పట్టించకూడదు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఆల్వేస్ గివ్ లుక్ వామ్ వాటర్. పిల్లలకి ఎప్పుడు కూడా వేడి నీళ్ళు మాత్రమే ఇవ్వాలి. సో అప్పుడు వాళ్ళకి ఆ థ్రోట్లో ఏదైతే ఇన్ఫెక్షన్ కానీ లేదంటే ఫ్లమ్ ఉంటుందో అదంతా క్లియర్ అవుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి నార్మల్ సెలైన్ అయితే నోస్లో అడ్మినిస్ట్రేషన్ చేయాలి. సో ఇది వేసినప్పుడు ముక్కులో ఉన్నది ఏదైనా క్లియర్ అయిపోయి అది బయటకు వచ్చేసి వాళ్ళు ఈజీగా బ్రీతింగ్ తీసుకోవడానికైతే ఫ్రీగా వాళ్ళకు ఉంటుంది. సో దిస్ ఈస్ థర్డ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ పాయింట్ చూద్దాం. ఫోర్త్ పాయింట్ ఏంటంటే హ్యూమిడిఫికేషన్. సో ఇప్పుడు బేబీస్కి నోస్ బ్లాక్ ఉన్నప్పుడు హ్యూమిడిఫికేషన్ ఇవ్వడం వల్ల ఆ వేడి వల్ల ఏంటంటే నోస్ అంతా క్లియర్ అయిపోయి వాళ్ళు ఈజీగా పడుకోవడానికి, ఆ లంగ్స్ కూడా క్లియర్ అవ్వడానికి చాలా ఛాన్స్ అయితే ఉంటుంది. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి బేబీ లయింగ్ పొజిషన్. బేబీని ఎప్పుడు కూడా హెడ్ అయితే పిల్లో కానీ లేదంటే స్మాల్ బెడ్షీట్ కానీ ఉంచేసి కొంచెం తల అయితే హైట్లో ఉంచడం వల్ల వాళ్ళు ఈజీగా బ్రీతింగ్ తీసుకుంటారు. సిక్స్త్ పాయింట్ క్లీనింగ్ హ్యాండ్స్. ఎప్పుడు హ్యాండ్స్ శుభ్రంగా ఉంచుకోవాలి బేబీని కేర్ చేసేటప్పుడు. సో మన ఇంట్లో ఎప్పుడు కూడా సిరప్లు వాడేటప్పుడు ఏంటంటే మనం వాటి గురించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిరప్లో మనకి దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్ 2 అయితే ఉంటాయి. సో ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు కూడా అయిపోయిన తర్వాత మన పిల్లలకి అటువంటి సిరప్లు ఎప్పుడు కూడా పట్టించకూడదు. సో ఇంకొకటి ఏంటంటే సిరప్ ఓపెన్ చేసిన తర్వాత, మళ్ళీ చెప్తున్నాను, సిరప్ ఓపెన్ చేసిన తర్వాత 30 డేస్ లోపల మాత్రమే దాన్ని వాడుకోవాలి. ఒకవేళ ఓపెన్ చేసిన 30 డేస్ తర్వాత మీరు ఇంకా బేబీకి సిరప్ కంటిన్యూ చేయాలంటే కొత్త సిరప్ని మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి. ఇంకొక థర్డ్ పాయింట్ ఏంటంటే సిరప్ ఏమన్నా కంటామినేటెడ్ అయినా లేదంటే అది డర్టీగా కనిపించినా కూడా సిరప్ను మాత్రం వాడద్దు. సో మనం సిరప్ని ఎక్కడ చెక్ చేయాలి ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అంటే, సో ఇదే సిరప్ మనం చూసుకున్నట్లయితే క్లోజర్. సో దిస్ ఈజ్ అ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, దిస్ ఈజ్ ఎక్స్పైరీ డేట్. సో ఎప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్ అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల మన పిల్లల్ని మనం ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుకోవడం, లేదంటే హాస్పిటలైజ్డ్ కాకుండా కొన్ని ప్రికాషన్స్ వల్ల అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఐ థింక్ మీకు ఈ కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ రాజ్.